ప్రజలందరూ అది మనం అది ఒకటి ఆమె చేసిన తప్పు మనం అనకూడదమ్మా. ఎందుకు అనకూడదంటే ఆమెకు మనకు అసలు ఫస్ట్ సంబంధం తెలియదు. అసలు మనకు ఆమె ఎవరు తెలుసా? తెలియదు కదా. తెలియకుండా కొన్ని విధాలుగా జనాలకు వచ్చారు. వచ్చిన తర్వాత మన సనాతన ధర్మం ప్రకారం పక్కన ఇట్లా కాదమ్మా, ఇట్లా ఉండాలని చెప్పి ఆమెకు కొంచెము దుస్తులు వేపించారు. అవునా కాదమ్మా? అవును. ఆమె కూడా ఆమె శక్తులుంటే ఆమెను వాడుకోమను, ప్రశాంతంగా ఆమె జీవనము ఆమె సాధించుకోమను. ఇక్కడ కుదరలేదనుకో ఇక్కడ ఇవ్వమను. కేదార్నాథ, బద్రీనాథ లేకపోతే హిమాలయ ఇవ్వమను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి డబ్బు ఆశపడి రాడు ఇక్కడికి. ఏది కూడా మనకు ఆశ లేనిది మనం ఏది చేయము. ఆశ ఉంటేనే జనాలకు వచ్చేది. ఎవరైనా ఈ వాక్యాలు విన్నారంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక మేము పేదలకి సహాయం చేస్తాము, మేమిద్దరం కలిసి. ఎవరు పెళ్లి చేసుకున్నారు అసలు? అసలు అర్థం కాలేదు. ఎవరు పెళ్లి చేసుకున్నారు? అఘోరి వర్షిని. దేనికి? సనాతన ధర్మాన్ని కాపాడతారంట వాళ్ళిద్దరు కలిసి. మీరిద్దరు పెళ్లి చేసుకొని సనాతన ధర్మం ఎట్లా కాపాడతారు చెప్పండి. ఏమో మరి అలే అన్నారు వాళ్ళు. ఎవరు పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసుకోలేదు నువ్వు? ఇప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఒకలా వచ్చింది చూడండి, పట్టుకునే ఇబ్బంది లేదు. నేను ఒక డ్రైవర్ను, అసలు ఎప్పుడు వీడియోలు ఏమి ఉండవు. దేనికి చేసుకున్నావు నువ్వు పెళ్లి? డబ్బులు చేసుకున్నావా? వాళ్ళకి డబ్బులు ఇస్తాను చేసుకున్నావా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చేసుకున్నావా? లేదా నువ్వు ఇక్కడ కుదరదులే ఫ్లైట్ లో చూద్దామని చేసుకున్నావా? ఎక్కడి నుంచి చేసుకున్నావు? దేనికి అసలు నీకు పెళ్లి? నువ్వే డోంట్ నిదానం మాట్లాడి. అంటే వాళ్ళకి ఉండడానికి నీడ కూడా లేదు. అంటే కార్ లోనే ఎట్లా తిరుగుతారు ఎక్కడ దాకా? కారు ఒక దేవాలయం అమ్మా. నేను డ్రైవర్, నేను 10 రోజులు పండుకున్నా కారులో. గోవా పోతే 10 రోజులు పండుకుంటా, ఊటీ పోతే 10 రోజులు పండుకుంటా. నేను రాజ్యం తిరుగుతా. ఏముంది అమ్మా, అంత తింటే మేడం దొరికితే పండుకుంటాం. దానికి బాధలేం లేదు. ఎవడు చూస్తున్నావు? నువ్వు చూస్తున్నావా? ఆ గోరు ఏంది? నువ్వు చూసినావా? నువ్వు నువ్వేమో చూసినావా చెప్పు? చూలే కదా. మరి ఏమైంది నీకు? అంటే ఒక ఆడపిల్లకి కొంచెం పర్సనల్ ఉంటది. అంటే ఇంతమంది అడగంది నన్ను ఒక్కడే ప్రశ్న అడిగితే నేను చెప్పాలంటే నేర్పుతాం. నాకు మొత్తం నా మీద వస్తానేమో అట్లాంటిది నాకు తెలియదు అమ్మా. నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాటమ్మా, తప్పు చేసావు. ఏం తప్పు చేసావంటే నువ్వే లేడిగళ్ళప్పుడు ఉన్నావు.